బీఆర్ఎస్ రథోత్సవ సభ కాంగ్రెస్ నేతల్లో వణుకు పుట్టించిందని విద్యార్థి విభాగం నాయకుడు కంచర్ల రవిగౌడ్ అన్నారు. వరంగల్ భారత రాష్ట్ర సమితి రథోత్సవ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు అయోమయానికి గురవుతున్నారని, 6 గ్యారంటీ పథకాలు అమలు చేసే వరకు వారి వెంట పడతామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు కంచర్ల రవి అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు అవి అమలు కాకపోవడం దురదృష్టకరమని, వృద్ధులకు వితంతులకు 4000 పెన్షన్ లేదని అన్నారు. కేవలం అధికారం కోసమే రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనత వారికే దక్కుతుందని పేర్కొంటూ కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. ఆయనతో పాటు శ్రీనివాస్, అనిల్, గాజుల మహేష్, అఫ్రోజ్, నవీన్, రాజు, నరేష్ తదితరులు ఉన్నారు. రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణాలు బలికొన్న మీరే కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నేత. కేసీఆర్ గారిని ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులారా ఒక్క మాట అంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి అంటే తెలంగాణ ప్రభుత్వం ఆనాడు 10 సంవత్సరాలు అగ్రగామంలో తీసుకొచ్చిన వ్యక్తి అంటే మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని ఒక్క మాట అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఏదో మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినామంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి తీసుకొచ్చిన ఘనత మా కేసీఆర్ గారిది. కేసీఆర్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని ఈ సందర్భంగా తెలియడం జరిగింది. అలాగే మీరు ఇచ్చిన హామీల్లో 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. 6 గ్యారంటీలు ఇచ్చే వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీలను నిలదీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.